నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దుర్మార్గులు చూసి లోకంలో దుష్టత్వం నింపుకోబడిన వారిని చూసి మనం ఎప్పుడు వ్యసన పడకూడదు, మోసపోనే పోకూడదు. పోయిన వీక్ అనుకుంటా మనకు తెలిసిన వాళ్ళు ఒక మ్యారేజ్ పిలిచారు. నాతో పాటు పనిచేసే అతను నేను కలిసి ఇద్దరు వాళ్ళందరూ బంగారం, మంచి మంచి కార్లు వస్తున్నాయి పోతున్నాయి వెళ్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నేను ఎట్రా బాబు వీళ్ళు అనుకుంటున్నాను. నా పక్కనే ఈ పరిశుద్ధ బాబు అంటాడు, పాప వీళ్ళ పరిస్థితి ఏంటన్నా అంటున్నాడు. దేవుడు నాయన అసలుకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేమైందిరా బాబు బాగా అన్నారు, ఆ కార్లు ఏంది, ఆ బంగారం ఏంది, వాళ్ళు ఏంటంటే ఈయన అంటాడు పాప వీళ్ళ పరిస్థితి ఏంటన్నా. ఈకేం అర్థమవుతుంది, నాకేం అర్థమైంది, ఆడికేం అర్థమైంది తెలుసా, పాప వీళ్ళు రేపు పొద్దున వీళ్ళ దీపాలు ఆరిపోతాయి, వాళ్ళ దీపాలు ఆరిపోతాయని ఎట్ట అర్థమైంది. ఇంతలో కనపడి అందరూ పాపం పిచ్చోళ్ళ గట్టి అయిపోతున్నారు, వీళ్ళందరూ ఏమైపోతారు నీళ్ళ కోసం మనకి అర్థం చేయాలంటాడు వాడు. మనకి అనిపిస్తుంది అసలుకి మనం కూడా వద్దులే, మనం క్రైస్తవం అనుకోకూడదు అంటాడు. స్తోత్రం ఏసు రక్తం క్షమించనుకోగా ఎట్లా ఉంది, ఎందుకు ఉంటుంది ఇలాంటిదండి తెలుసా. సంపూర్ణమైనటువంటి మారు మనసు దేవుడు వాక్యాన్ని మనం అప్పగించుకోవాలి. సరైనటువంటి రక్షణలోకి మనం దాని బాప్తిసం పొందేసి మనం రక్షణ పొందేసామని అనుకుంటాం. మనం ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుని వాక్యానికి సంపూర్ణంగా అప్పగించుకొని నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేర్చబడాలని, ప్రతిదినం ఉదయం లేచిన తర్వాత నాకు ఒక దినమంటే ఇచ్చేవంటి దినం నీ చిత్తం నెరవేర్చబడాలి, ఎక్కడ తప్పిపోకుండా నన్ను కాపాడగలడు ఎవరైతే అప్పగించుకుంటారో ఆ వాక్యాన్ని సార్ ఆయనకి అప్పగించుకుంటారు. సార్ ఆయన ఎప్పుడైతే అప్పగించుకునే వాళ్ళు ఉంటారో ఆయన అప్పగించుకున్నప్పుడు నేను అన్నీ చెప్పిన కంచి వేయబడుతుందంట. అది దాటి రావడానికి దాని సాహసం ఏమి చేయలేడు. పరిశుద్ధ అన్నట్టు పాపం పరిస్థితి అయిపోతారు. పాపం వీళ్ళు ఏమైపోతారు, బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఏమైపోతారు, బంగారం వేసుకున్నాడు, కార్లు తిరిగి పాపం వీళ్ళ పరిస్థితి ఏంటో పాపం వీళ్ళ కోసం ప్రార్థన చేయాలని బాధపడతారు. మనకి అనిపించింది మనకు కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కితే ఎట్ట ఉండదంట, కార్లో 20 లక్షలు అంటారు, దాంట్లో ఎక్కితే ఎట్ట ఉండదంటారు వస్తుందా. ఒక విషయం చూడండి, విచిత్రంగా అనిపించింది నాకు ఒకసారి. ఆ ఆలోచన ఎప్పుడైతే ఒక క్రైస్తవుడి హృదయంలోకి వచ్చిందో అప్పుడు దేవుడైన క్రీస్తు వాక్యాన్ని ఏం చేసి తెలుసా, అవమానపరిచిన వాడు, ఎగతాలు చేసిన వాడు, హేళన చేసిన వాడు అయిపోతున్నాం తెలుసా. గొప్పగా ఎంచింది దేన్ని లోకాన్ని ఇచ్చావు క్రీస్తుని కొరకు చేసి. ఇవాళ మనం వచ్చి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, మనం దేవుడికి ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదంటే ఈ సృష్టిలో దేనితోనూ పోల్చడానికి సరిపోదు. అసలు నిజ క్రైస్తవుడు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి తెలుసా, నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నీ పాదాల దగ్గర జీవితకాలం, ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవటానికి నీ పాదాల దగ్గర జీవితకాలం వస్తాడు. ఇంకేం అడగడం, ఇంకేం అవసరం లేదు. అంతకన్నా ఏదైనా గొప్పది ఉందా, ఏమీ లేదు. అది చాలు, నీ కృప నాకు చాలే, దాన్ని కాపాడుకోవడానికి వస్తానంటాడు. కానీ మనమైతే అది కాదు. సత్యం మనకి ఇంకా అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, తన జ్ఞానాన్ని మనకి దయచేస్తున్నాడు. దాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవా అది మీ రక్షణ విలువైంది నాయన మనకి ఎప్పుడు తెలుస్తుంది. పాపులను మనం ప్రేమించి, అజ్ఞానం వల్ల మనం ప్రేమించి, మనకి ఇచ్చిన మన కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేసి, నాతో పాటు ఇద్దరు కలిసి ప్రార్థన చేశాడు. పరిశుద్ధ నేను అంటాడు, అసలుకి నేను నోరు తెరవటానికి నా దగ్గర ఏముంది, నేను పలకటానికి నా దగ్గర ఏముంది, నేను నోరు తెరవటానికి అసలు నా దగ్గరే ఉంది, నేను పలకటానికి నా దగ్గరే ఉంది, అసలు నీకు చెప్పటానికి నేను ఎంతటండి అంటాడు. ఊరి నాయన ఇవ్వేంట్రా బాబు అల్లాడి చెత్తనండి అని అనిపించింది. నేను పలకటానికి ఏం సరిపోతాను, నిన్ను గురించి మాట్లాడతాను నాకేం తెలుసు, నీకు చెబుతామంటే నీకు తెలియదే ఉంది, నువ్వు చూడందే ఉంది, నువ్వు జరిగించిందే ఉంది. నేను అంతటువంటి దుమ్ముదూలు పెట్టువాడు, నువ్వు సమస్తము ఎరిగిన వాడవంట. మనమైతే మొదలు పెడితే వాడి మొత్తం దెబ్బలాడిచ్చేస్తా ఉంటాం. ఆ మూల నుంచి ఆయనకి ఏదో తెలియనట్లుగా, దేవా నువ్వు చేయాలి, నువ్వు కాపాడాలి, నువ్వు క్షమించాలి. అబ్బో, క్షమాపణ గురించి కూడా ఆయనకే చెప్తూ ఉంటాం, కాపాడాలని కూడా ఆయనకే చెప్తాడు. ఆయనకి ఏదో తెలియనట్లుగా భలే విచిత్రం అనిపించింది నాకు. మా పరిశుద్ధ బాబు చెప్తా ఉంటాడు, ఇవన్నీ భలే చెప్తా ఉంటా ఉన్నా ఆయనకి, తండ్రి మీరేం చేయించున్నారో మీరు క్షమించమన్న దేవునికి క్షమించమని చెప్తా ఉంటాం వెళ్ళి. అబ్బా అనిపించింది అంతే. అమ్మో ఎంత గొప్ప దేవుడు అయ్యారు అని మనకి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకోవడానికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. శత్రువు కూలినప్పుడు ఎప్పుడు సంతోషపడకూడదు, వాళ్ళు లేవనెత్తే వాళ్ళుగా ఉండాలి. మనం ఒక రోజు పడే పరిస్థితి దేవుడు ఒకవేళ వాళ్ళు లేవనెత్తుతాడు, ఆ రోజు మనం అవమానపడే వాళ్ళుగా ఉంటారు. లోకాన్ని చూసి వ్యసన పడద్దు, లోకాన్ని చూసి మోసపోని పోకూడదు. వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అదేపు ఆరిపది వాళ్ళ కోసం మనం ప్రార్థన, అన్ని విషయాల్లో ఆ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఉండాలని ప్రార్థించాలి. దేవుడి స్తోత్రం. మన మధ్య కృప ఉంది, ప్రార్థన చేస్తుంది. మరొక 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసే ముందు ఈ నెల మే నెల మాసం 26, 27 తేదీ అతనిపూడిలో మన దగ్గర ప్రార్థన చేసినట్లుగా
ఈ 2 దినాలు కూడికలు అక్కడ జరిగించబడుతున్నాయి. వీళ్ళనంత మట్టి పాల్పొందలు పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని దేవుడి మంచి వాతావరణం ఇచ్చినట్లుగా దైవ సేవకులు వాడబడి ఆ ప్రాంతంలో వాక్య విత్తనాలు నాటబడినట్లుగా ఆ ప్రాంత ప్రజలు రక్షించబడినట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాము. మరి చెల్లెకి చెప్తే బాగుంటుంది. ఎద్దనపూడి గ్రామంలో ఆ యొక్క స్వార్థ కూడికలో దేవుడు అన్నింటినీ సమకూర్చున్నట్లుగా దైవ చిత్తానుసారంగా జరిగించబడిలో కొన్ని ఆత్మలను రక్షణలో నడిపించబడి సత్యం పరిపించబడిన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. చెల్లి ప్రార్థన చేస్తే లాస్ట్లో నేను చెల్లి ప్రార్థన చేసి ముగిస్తాను. చెప్పబడిన మాటల నిమిత్తం చెల్లి ప్రార్థన చేసి ఏకీవించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఎలాగ ఉండాలని నువ్వు మాకు నేర్పిస్తున్నావు, అలాగ మేము ఉండుటకు నీ కృపని ఆశ్రయిస్తున్నాను నాయన. నీ పాదాలు చెంత పెట్టుకుంటున్నాను నాయన. కృపతో కనికరించండి దేవా, కాపాడండి నాయన. నీ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అప్పగించుకున్న వాక్యానికి మహోన్నతమైన స్థలముల్లో ఆశీనుడమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గడిచిన 4 మాసములు నీ కృప చేత మమ్మల్ని కాపాడి 5వ మాసములో ప్రవేశపెట్టిన అయా నీ కృపకై వందనాలు ప్రభా. అయా అదుగు మనైన దేహాలు మనలో కాకుండా సజీవుడు అయిన నీవు మాలో ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయా చెప్పబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా లోకములో ఉన్న ఆశించుట కొరకు మేము భూలోకానికి రాలేదు, కానీ పరలోకములో ఉన్న నిన్ను మహిమపరచడానికి మేము భూలోకానికి పంపబడ్డామని మేము గుర్తెరిగి గ్రహించి ఆరిపోయే దీపాల వలె కాకుండా అయాదుగో నిన్ను మహిమపరిచే అయాదుగో తండ్రి మహిమాత్మతో నింపబడిన దీపాల వలె మేము ఉండుట కొరకు అయా నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. అయా ఇదిగో ఏనాటిది అయా అదిగో ఏనాటికి ఆనాటికే వాక్యానుసారంగా మేము సరి చేయబడుతూ ఇగో ప్రభా నీ మాటల చేత మేము బలపరచబడుతూ ముందుకు సాగులాగిన సహాయం చేయండి. అయా అదిగో ప్రభా సొలొమోను గారి ద్వారా రాయించిన సామెతల గ్రంథము ద్వారా మాట్లాడుచున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును యేసయ్య. అయా అదిగో తండ్రి ఉపదేశమును బోధించేవాడు, అయా ఇగో దాన్ని గ్రహించేవాడు, దానిని వినువాడు, దానిని నడుచుకునేవాడు. అయా ఈ క్రియలన్నీ కూడా నువ్వు సిద్ధపరిచే అయా మీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యాలు ప్రభా నీకే స్తోత్రాలు. అయా మేము ఏ పార్టీ వారము కేవలం నీ కృపను బట్టి మాత్రమే వాడబడుతున్న వారం ప్రభు. అయా ఒకప్పుడు మేము ఎరుగక నశించిపోయిన మమ్మల్ని ఈ కృపను బట్టి ఈ యొక్క స్థలములో పరిశుద్ధపరిచి అయా ఇంకా నీ నామ మహిమ కొరకు బలపరచబడటానికి నిలబెట్టి ఇంకా ఎంతమంది అయితే నిన్ను ఎరగక ఉన్నారో, నువ్వంటే ఇష్టము లేని వారిగా ఉన్నారు ఈ అంత్యకాల దినాలలో ప్రభా. అయా అదిగో తండ్రి అయా సహోదరుడు చెప్పిన రీతిగా అన్ని కలిగి ఉన్నా నిన్ను కలిగి లేకపోతే వ్యర్థము ప్రభు. అయా నిన్ను కలిగి నీ నామ మహిమ కొరకు బ్రతికే వారిగా అయా నీ కృపను బట్టి మమ్మల్ని సిద్ధపరచండి. అయా లోకములో ఉన్న వారిని సిద్ధపరచబడులాగన అయా అదిగా మేము మండుతూ అనేక మందిని మండించేవారిగా, మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారిగా అయా అటువంటి ఆత్మతో అటువంటి శక్తితో అయా అటువంటి పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని నింపి వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రం. అయా ఈ సత్య స్వరూపి యొక్క సహవాసము ఇంకా నాటికి నువ్వు అభివృద్ధి పరచబడటానికి ఈ సహవాసము లోనికి అనేక మంది సహవాసులుగా చేర్చబడటానికి అయా అదిగో ఉన్న బిడ్డలను సహవాసము నుండి తొలగిపోకుండా ఉండటానికి ఈ కృపలో మీరు సహాయం చేసి బలపరచండి. అయా అదిగో తండ్రి అయా సంఘ కాపరిని వారి కుటుంబాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి. అయా అదిగో తండ్రి అయా అదిగో నీ యొక్క లేఖన భాగాన్ని వివరిస్తున్నా అయా అదిగో తండ్రి యేషపు బ్రదర్ని వారి కుటుంబాన్ని దీవించండి. అయా అలాగే ఇదిగో ప్రభా ప్రార్థించిన అయా ప్రార్థన సహాయం కోరిన రీతిగా ప్రభా అయా మే నెలలో ఇగో ఈ నెలలో జరుగుతున్న కూడికల విషయంలో కూడా అయా అదిగో ప్రార్థన చేస్తున్న ఈ సంఘానికి దీనదాస్తురాలుగా అయా అదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పిన మాటలు మా అందరి హృదయంలో నాటి నీరు కట్టి ఫలింపచేసి అయా అదిగో తండ్రి మూర్ఖులు అజ్ఞానుల వలె అయా అదిగో ఆరిపోయే దీపాల వలె కాకుండా ప్రకాశమయంగా వెలిగే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. క్రిస్తీయ మహిమ జ్ఞాపకం చేసుకోండి. యథావిధిగా ఆదివారం ఆరాధన 7 గంటలకే ఆరంభించబడుతుంది. అదే సమయానికి జరుగుతాయి ప్రతి కార్యక్రమాలు కూడా యథావిధిగా మనకున్న కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి కనుక వాటన్నింటిలో మీరు పొందాలని సమయానికి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రభుత్వ మీ అందరికీ తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడు దేవ క్రీస్తునందు మరొక పర్యాయం మరొక సమయం పాదాల వద్దకు చేర్చి జీవాహారం మాకు దయచేసి ఆత్మల బలమునిచ్చినందుకు మీకు వందనాలు. అయా విన్న ప్రతి మాట బిడ్డల హృదయంలో మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి నీరు కట్టి ఫలింపచేసి ప్రతి స్థలమయంలో నీ వాక్యం అనుసరించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి. లోకాన్ని చూసి శరీరాన్ని చూసి మోసపోక భ్రమపరచబడగా
పాపం వల్ల కలుగు భ్రమ చేత వాడు పట్టబడకుండా జాగ్రత్తగా చూసుకుని అంటున్నారు నాయన. అటు జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో ప్రతిదినం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా ప్రార్థిస్తూ, వాక్యానుసారంగా ప్రవర్తించే కృప నీ పిల్లలు మా అందరికీ దయచేది. ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని ప్రార్థించేది. విన్న బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరిచి ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే కృపాభాగ్యాన్ని ఆత్మచేత నింపి నడిపించండి. వారికి ఇచ్చిన కుటుంబాలు, బిడ్డలు, పని, పరిచర్య, చదువులు, ఉద్యోగాలు అంతటిలో నీకు సాక్షులుగా ప్రతి స్థలంలో నిలబడినట్లుగా బిడ్డలను బలపరచండి. ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారో ఆ సమయంలో బలపరిచి నీ ఆత్మచేత నింపి వాక్యానుసారంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా మధ్యలో మీ దాసులను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన పని, పరిచర్యను ఆయన నేటి వరకు మీరు తోడే ఉండి నడిపిస్తూ వచ్చారు. కృతజ్ఞతలు. ఇకను మీరే నడిపించగల దేవుడు అని, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో ముందుకు నడిపించండి, బలపరచండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నెల మాసంలో 26, 27 తారీఖులు ఏర్పాటు చేయబడినటువంటి ఆ కూడికలు నీకు మహిమకరంగా నీ ఆలోచన చొప్పున ఆ ఎద్దనపూడి ప్రాంతంలో నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షణ పొందినట్లుగా, నిలబడుతున్న నీ దాసుని నీ ఆత్మచేత నింపి సత్యమును ప్రకటించబడినట్లుగా, అనేకులు నీ వాక్యపు వెలుగు వారి మీద ప్రకాశించినట్లుగా, దుష్టత్వం నుంచి విడిపించబడినట్లుగా, నిన్ను గురించిన జ్ఞానం పరిపూర్ణంగా నాయన కలుగునట్లుగా నీ ఆత్మకార్యం జరిగించండి. వాతావరణ విషయం కృప చూపించండి. అయ్యా కావాల్సిన వాటిని సమకూర్చి సిద్ధపరచండి. మామూలుగా ప్రార్థించేవారిగా మేము కూడా నేను పొందుతూ నీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, చంటి బిడ్డలను ఆయన బలపరచండి. అవి అంతటిలన్నింటిలో మీ కృపా కాపుదలు దయచేసి మీ చిత్తానుసారంగా నడిపించి మీ నామమును మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మరొక పర్యాయం మీ సన్నిధికి వచ్చినప్పుడు మేమందరం వాక్యాన్ని అనుసరించి మీ కృపని ఆశ్రయిస్తూ మీ పాదాలు చెందబెడుతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దినహారాన్ని మీరు మాకు దయచేయ మా తండ్రి. మాడల అపరాధం చేసిన వారు క్షమించులాగున మా అపరాధాలు క్షమించుతండి. మమ్మల్ని శోధనలో తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, మనల్ని ఆదరించి బలపరిచి మనందు తండ్రి చిత్తంలో జరిగించే పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసము, సన్నిధి, సహాయం కూడి ఉన్న మనకును, వాక్యమిత్తిన సేవకునికి, ప్రార్థించిన బిడ్డలకు, జరుగుతున్న కూడికలకు, సమస్త జనులకు, సమస్త పరిశుద్ధులు సదా తోడుగున ఆయన ఆత్మచేతని పైన చిత్తాన్ని జరిగించి ఆయనతో ఉండే భాగ్యం కొరకు క్రీస్తునందు సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మలో దీవించును గాక. ఆయన కృప మీ అందరికీ తోడే ఉంటుంది గాక. సమాధానంతో సెలవు తీసుకుందాం. మీకు ఒక స్నాక్స్ ఏర్పాటు చేయబడి త్వరగా అనుకుని స్నాక్స్ అందిస్తారు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ఎద్దనపూడి ప్రాంతంలో 8వ ఉపవాస ఉజ్జీవ మహాసభలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 27 జరిగాయండి. ఒక్కరోజు